లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్లో? ఇంకా ప్రాసెస్ అవుతుంది సార్, ఇంకా చేస్తున్నాం సార్, ఇంకా పూర్తి చేయలేదు సార్, పర్వాలేదు ఇప్పటి వరకు. యా గుడ్ 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 అండి, మంచిగా చేసేయండి. ఏం డౌట్స్ లేకుండా వీడియోని ఒకటి 2 సార్లు చూడండి, ప్రాబ్లం లేదు. ఓకే అండి, డన్. సో టుడే క్లాస్లో చూడండి, మనము ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ బిఓఎం, బిల్ ఆఫ్ మెటీరియల్, సో దాని గురించి డిస్కషన్ చేస్తాం. మీరు ఫస్ట్ మెటీరియల్లో చూసింటారు మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేసి, బట్ సెకండ్ మెటీరియల్లో మనకి ఆటోమేటిక్ ఆర్ బిల్ ఆఫ్ మెటీరియల్ బిఓఎం అంటాం. ఈ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని అనేది చూస్తాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనం చూసుకుంటే, సో లైక్ కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ని పర్చేజ్ చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం. ఇక్కడ మనకి 50 కంప్యూటర్లు తయారు చేయాలి అంటే 50 కంప్యూటర్లకు సంబంధించిన రా మెటీరియల్ మనకు కావాలి. రా మెటీరియల్ కంప్యూటర్ తయారు చేయడానికి ఏమేమి అవసరం అవుతాయి? హార్డ్ డిస్క్, మానిటర్, ప్రాసెసర్, ఓకే, కీబోర్డ్, మౌస్, ఇవన్నీ అవసరం కదా. ఇవన్నీ 50 ఉంటేనే 50 కంప్యూటర్లు తయారవుతాయి. ఒక 10 ఉండి 50 కంప్యూటర్లు తయారవ్వాలంటే అవ్వవు కదా. 50 హార్డ్ డిస్క్లు ఉండాలి, 50 మానిటర్లు ఉండాలి, 50 ప్రాసెసర్లు ఉండాలి, 50 కీబోర్డులు ఉండాలి, 50 మౌస్లు ఉండాలి, 50 మదర్ బోర్డులు ఉండాలి, 50 గ్రాఫిక్ కార్డులు ఉండాలి. ఇలా అన్నీ 50 ఉంటేనే మనకి 50 కంప్యూటర్స్ తయారవుతాయి, లేదంటే తయారవ్వవు. సో ఇక్కడ డిఫాల్ట్గా సెట్ చేసుకుంటాం, మాన్యువల్గా ఇవ్వకుండా ఆ సెట్టింగ్. సో అది ఎలా చేయాలనేదే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పుకుంటాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే, మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బిజినెస్ మనం పెట్టుకుంటాం. దానికి సంబంధించిన రా మెటీరియల్ మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి దాన్ని ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మనం ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. ఆ ప్రాసెస్ ఎలా అనేది ఈ కాన్సెప్ట్. సో ఈ పర్చేజ్ చేసేటప్పుడే మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, క్యారేజ్ ఇన్వర్స్ అని, అవి బయటికి షో చేయకుండా ఇంక్లూడింగ్ ట్యాక్స్లోనే కలిసి వచ్చే విధంగా సెట్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ కూడా ఎలా అనేది చెప్పుకుంటాం. ఓకే చూడండి. సో లైక్ మన టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అయితేనేమి, వ్యూవర్స్ అయితేనేమి, సో టాలీ లోకేష్ మెటీరియల్స్ మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. ఈ మెటీరియల్స్ ద్వారా మీరు 50 to 70 వరకు వీడియోస్ చూసి యూట్యూబ్లో కవర్ చేసుకోవచ్చు. సో టాలీ లోకేష్ మెటీరియల్స్ చాలా ప్రాక్టికల్గా తయారు చేసినవి, మీకు 100% ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా అడ్వాన్స్డ్ ఎక్సెల్ విత్ ప్రాబ్లమాటిక్స్లో మనకి ఉంటాయి, మంచిగా ఉంటుంది, రియలిస్టిక్ దగ్గరగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా జిఎస్టీ, టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గైడ్స్ కూడా అవైలబిలిటీలో మనకు ఉన్నాయి. సో అదేవిధంగా ఎస్ఏపి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. వీటి యొక్క లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా, చూడండి గైస్, చూడండి. ఇప్పుడు మనం టాలీలోకి వెళ్దామండి. ఓకే, టాలీ ఫ్రమ్ 3.0.1 ఓపెన్ చేశాను, క్రియేట్ కంపెనీ. ఓకే, కంపెనీ వచ్చేసి మనకి చూడండి పేజ్ నెంబర్ 66, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి, జిఎస్టీ వేసి పెట్టండి, ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్, అక్కడ ఉన్న జిఎస్టీ నెంబర్ ఇవ్వండి, 37 ASDF D 987 4A 1Z5 ఎక్స్ప్రెస్. ఎస్, మళ్ళీ తెలంగాణ ఒకటి తీసుకోండి. రియల్ ఎస్టేట్లో ఒకటే ఉంటుంది, బట్ జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాము. 36 తీసుకున్నా, మీరు పూర్తిగా ఎస్కేప్ ఇవ్వండి, రిమైనింగ్ అని నో. వోచర్స్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ రిసిప్ట్ మంత్ చూడండి, ఏ మంత్ ఉంది, అక్టోబర్ ఉంది, 110 ఇవ్వండి, 110. ఆల్ట్ సి, ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారండి, ప్రవీణ్, సంజయ్, హర్షద్, ముగ్గురు కలిపి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని ఒకటి చేసుకున్నాం.
capital account, control A, save. Amount ఎంత total 25 lakhs. Alt C, HDFC Bank. Bank account, control A, control A. Next, SD Godown, payment, Alt C. Deposit assets, control A, 1,75,000. So, HDFC Bank, control A. Next, SD Telephone, 6,000. HDFC Bank. నెక్స్ట్ మళ్ళీ అసెట్స్ అన్ని ఆల్ట్ సి పేమెంట్ తీసుకోవాలన్నీ. స్టాటిక్, ఎలక్ట్రిసిటీ, అసిస్టెంట్, గ్లోవ్స్. అసెట్ కంట్రోల్ ఏ 40,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి వోల్టేజ్ మీటర్ అసెట్ కంట్రోల్ ఏ 30,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి ఎలక్ట్రికల్ కంట్రోల్ ఏ 20,000. ఆల్ట్ సి కంప్యూటర్ ఏ 40,000. ఆల్ట్ సి అసెంబ్లింగ్ టేబుల్స్ 50,000. ఆల్ట్ సి ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ assets 50,000. లాస్ట్లో బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ కంట్రా బ్యాంక్ టోటల్ 50, ఒక 30, 80,000. సో దీంట్లో పెట్టి క్యాష్ ఇన్ హ్యాండ్ 30,000. రిమైనింగ్ క్యాష్ 50,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? అల్ట్రాటెక్ కంప్యూటర్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. పర్చేజ్ ఆల్ట్ సి అల్ట్రాటెక్ కంప్యూటర్స్ క్రెడిటర్స్. మీరు జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. అక్కడ జస్ట్ 37 ఇస్తున్నాను నేను. పర్చేజ్ అకౌంట్ గూడ్స్ తీసుకోండి. ఆల్ట్ సి హార్డ్ డిస్క్. ఇక్కడ రా మెటీరియల్ అని ఒక గ్రూప్ చేసుకుంటాను. ఆల్ట్ సి ఎన్ఓఎస్ నంబర్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ అక్కడ ఉన్న నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సంటేజ్ 18%. క్వాంటిటీ 100, 2,300. ఆల్ట్ సి మానిటర్ మెటీరియల్ నెంబర్స్.
దాని కింద క్యారేజ్ ఇన్వర్స్ పైన 400 ఉంది చూడండి, అది ఇక్కడ ఇవ్వాలి. ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ 400 అనే అమౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి బయటికి షో చేయకూడదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇంక్లూడింగ్ పర్చేజ్లోనే రావాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకొని ఇక్కడే కంట్రోల్ ఎంటర్ ఇవ్వాలి. కంట్రోల్ ఎంటర్ ఇచ్చేస్తే లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్రాప్రియేట్ బై వాల్యూ తీసుకోవాలి. క్వాంటిటీ కాకుండా అప్రాప్రియేట్ బై వాల్యూ తీసుకుంటే మీకు అది బయటికి షో చేయకుండా ఇంక్లూడింగ్ దాంట్లోనే ఇంక్లూడ్ అయి వస్తుంది. వచ్చేసి 400. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ, జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, టోటల్ చూడండి కింద 12,80,700. నెక్స్ట్ ఇంకో పర్సన్ నుంచి సిఆర్ఎన్ సిస్టమ్ నుంచి మళ్ళీ సమ్ ఐటమ్స్ పర్చేజ్ చేసినాం. ఆల్ట్ సి, తండ్రి క్రెడిటార్స్, మీరు అక్కడ జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. నెక్స్ట్ ల్యాండ్ పర్చేజెస్ F7, $4,50,000 వచ్చేసి మ్యాన్షూర్. అంటే క్రెడిటార్స్, కంట్రోల్ ఏ ఎస్కేప్. వెళ్ళి ప్రాఫిట్ అలా చూడండి, ఆల్ట్ F1. మీకు క్యారేజ్ ఇన్వర్స్ ఇంక్లూడింగ్ కలిసి వచ్చేస్తుంది. పేజీ నెంబర్ 75 ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, అక్కడ చూడండి 14,42,750 ఇంక్లూడింగ్ 750 అనే అమౌంట్ పర్చేజ్లోనే కలిసి వచ్చేసింది. ఇదే మెటీరియల్ మీరు వెనక వెళ్తే గ్రూప్స్, లెడ్జెస్, ఫంక్షన్ ఫీస్ కూడా ఉంటాయి. మీరు వెళ్ళి ఏదైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆగస్ట్ మంత్ చేశాం కదా, ఇప్పుడు ఫిబ్రవరి నవంబర్ మంత్ చూడండి. నవంబర్ మంత్ నేను చెప్తాను. ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ F7లో ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. వోచర్స్. ఓకే, పేమెంట్లోకి వెళ్తున్నాను, డేట్ మారుస్తున్నాను 1/11. ఆల్ట్ సి. ఓకే, ఇక్కడ చూడండి శాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి. ఎలక్ట్రిసిటీ
indirect expenses 400, alt C, conveyance bill, తర్వాత rent, indirect expenses 15,000. నెక్స్ట్ వచ్చేసి స్టేషనరీ direct expenses 2,400. petty cash. Next, issued a check for 40,000 to petty cash. సో ఇప్పుడు వచ్చేసి F7 కాంట్రా ఇటు కదా హెచ్ఎఫ్సి బ్యాంక్ 40,000 petty cash. చూడండి, టు అసెంబుల్ వన్ కంప్యూటర్ P4 ద ఫాలోయింగ్ పెరిఫెరల్స్. ఒక కంప్యూటర్ P4 అనే ఒక ఐటెంని తయారు చేయాలి. అంటే ఒక రా మెటీరియల్ తెచ్చాము, దాన్ని ఒక ఫినిష్డ్ గుడ్స్గా మార్చాలి. ఆ కంప్యూటర్ P4 అనేది తయారవ్వాలంటే దానికి మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ P4, మదర్ బోర్డ్, మౌస్ ఇవన్నీ కలిపితే ఒక కంప్యూటర్ తయారవుతుంది. ఓకే, మనకి ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని క్వాంటిటీ జనరేట్ చేసుకోవాలంటే దానికి ముందు సెట్టింగ్ చేసుకోవాలి. సో కింద చూడండి 13 అసెంబుల్ 20 కంప్యూటర్ P4 స్టోర్ దెమ్ ఇన్ చార్జ్ ద వేజెస్ అమౌంట్ 30,000. నాకు 20 కంప్యూటర్ P4లు తయారవ్వాలంటే 20 మానిటర్లు, 20 హార్డ్ డిస్క్లు, 20 కీబోర్డులు, 20 ప్రాసెసర్ P4లు, 20 మదర్ బోర్డులు, 20 మౌస్లు ఉంటే తయారవుతాయి, లేకుంటే తయారవ్వవు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్రియేట్ చేసుకోవాలి, BOM చేయాలి. 12th వన్కి, అదేవిధంగా 16th వన్కి. 16th వన్లో ఏముంది, 1 కంప్యూటర్ అతలాన్, అంటే 2 రకాల కంప్యూటర్లు తయారు చేస్తున్నారు. ఒకటి కంప్యూటర్ P4, మరొకటి కంప్యూటర్ అతలాన్. ఈ 2 తయారవ్వాలంటే మనకి ఏమేమి కావాలి ఆ సెట్టింగ్ మనం చేసుకోవాలి. క్రియేట్లోకి వెళ్ళి ఐటెంలోకి వెళ్దాం. కంప్యూటర్ P4 Ctrl+C కాపీ చేస్తున్నా. ఇది ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్, alt+C ఫినిష్డ్ గూడ్స్. ఇక్కడ నెంబర్స్, ఇక్కడ ఆల్టర్నేటివ్స్ కాకుండా BOM తీసుకోవాలి. మనకి F12కి వెళ్తే ఇక్కడ BOM ఉంటుంది. ఈ ఆల్టర్నేటివ్ యూనిట్స్ నో పెట్టేస్తున్నాను. దాని కింద చూడండి, సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్. ఈ ఆప్షన్ వేసి పెడితే అప్పుడు బయటికి ఒక ఆప్షన్ వస్తుంది మనకి. ఇక్కడ సెట్ కాంపోనెంట్స్ BOM అని దీన్ని వేసి పెట్టండి. సేమ్ కంప్యూటర్ P4 ఇక్కడ ఇవ్వండి. యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 1 అని ఇవ్వండి. ఇంకా అక్కడ సెట్ చేయండి. మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఏదో ఒక హెచ్ఎస్ నెంబర్ ఇవ్వండి. రియల్ టైంలో మీకు ఉంటుంది 18%. సేవ్ చేయండి. నెక్స్ట్ 16th వన్ కూడా అలాగే చేయండి. కంప్యూటర్ అతలాన్, కాపీ, ఫినిష్డ్ గూడ్స్, కంప్యూటర్ అతలాన్ 1. ఇక్కడ జాగ్రత్తగా ఇవ్వాలి. మీరు పైది కిందిది పైకి ఇచ్చారంటే ఎత్తిపోతుంది. మానిటర్ 1, డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అతలాన్ 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఓకే, డన్. ఇప్పుడు ఓచర్ టైప్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని చేయండి. ఇక్కడ స్టాక్ జర్నల్, ఇక్కడ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. సేవ్. ఓచర్స్
రైట్ సెల్ అదర్ వచ్చేట్స్, ఇక్కడ ఆల్ట్ ప్లస్ F7 మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా వస్తుంది. ఇప్పుడు 13th చూడండి, 20 కంప్యూటర్ P4 అన్నాడు. ఇక్కడ కంప్యూటర్ P4 వీటిని తయారు చేయాలి. ఎప్పుడైతే కంప్యూటర్ P4 తీసుకుంటానే మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్, మదర్ బోర్డ్, మౌస్ అని ఆటోమేటిక్గా ఇది వచ్చేసాయి చూడండి. అయితే మనం ఫస్ట్ మెటీరియల్ చేసినప్పుడు రాలేదు, కానీ ఈ మెటీరియల్ వస్తాయి చూడండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను 20 తీసుకుంటున్నా. ఆటోమేటిక్గా క్వాంటిటీ 20 జనరేట్ అయిపోయింది. రేట్ మనం పర్చేజ్ చేసిన రేట్ తీసుకుంది. ఓకే, ఎంటర్. తయారు చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కొన్ని వేజెస్ అక్కడ పనిచేసి కూలీలకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అది ఇక్కడ ఇవ్వాలి. వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. 30,000. నెక్స్ట్ 14th అల్ట్రాటెక్ వేజెస్ కదా, ఫస్ట్ 30,000 మళ్ళీ డెబిట్ చేయండి. అల్ట్రాటెక్ 5,28,800. ఎస్ బ్యాంక్. నెక్స్ట్ సేల్స్ పర్సన్ వచ్చేసి ఇంటర్ఫ్లెక్స్ కార్పొరేషన్. సాలరీ, డెబ్టార్స్, జిఎస్టీ నెంబర్ అక్కడ మీరు ఇచ్చుకోండి. వచ్చేసి కంప్యూటర్ P4 క్వాంటిటీ 10, రేటు 24,500. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, CGST, SGST. టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి చూడండి 2,89,100. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి లాస్ట్లో. ఓకే, స్పేస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. ప్రాఫిట్ చూడండి 51,822. 51,822 ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఓకే, మీలాగా మంత్ వైజ్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైనా డౌట్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు డే బుక్లో వెళ్ళి మనం చూసుకుంటే ఆల్ట్ F2 చేసి డేట్లు తీసేసామంటే 2 months ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మీకు షో చేస్తుంది. మీకు ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలన్నా కూడా ఏ మంత్ కావాలంటే ఆ మంత్ చూసుకోవచ్చు. ఆల్ట్ F1. ఇప్పుడు 2 months కలిసి ఉన్నాయి, నాకు 1 month కావాలి. అక్టోబర్ 110 110 మనకి అక్టోబర్ మంతే చూపిస్తుంది. 2 months చూపించాలి 110 111. 2 నెలటి ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళి మీకు డౌట్ ఉండేది ఎంట్రీస్ అడగండి, చెప్తాను. దీంట్లో డిసెంబర్లో చూడండి ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్లో 21 చూడండి, అసెంబుల్ 10 members కంప్యూటర్ అతలాన్. అసెంబుల్ అన్నప్పుడల్లా మీరు ఏం చేయాలి, అదర్ ఓచర్స్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి. ఇక్కడ కంప్యూటర్ అతలాన్ జనరేట్ చేయాలి. ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ 10 ఉన్నాయి చూడండి, ఆటోమేటిక్గా వచ్చి పడిపోతాయి. వేజెస్ లాస్ట్లో వేజెస్ ఇచ్చుకోవాలి 15,000. అసెంబుల్ అన్నప్పుడు ఇలాగ చేయాలి. సేవ్. అదర్ స్టేట్ నుంచి ఉంటాయి, అవి కూడా చూసుకుంటున్నారు మీరు. అదర్ స్టేట్ నుంచి డిసెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడగండి. డిసెంబర్ అసెంబుల్ అన్నప్పుడల్లా ఇలా చేయాలి. జనవరి చూడండి, టేకెన్ ఏ అన్సెక్యూర్డ్ లోన్ స్మిత్ అండ్ బ్రదర్స్ F6.
లోన్స్ లయబిలిటీ. సో అమౌంట్ వచ్చేసి 75,000. దాని కింద చెక్ తీసుకోవాలి. తర్వాత 32 చూడండి, 32 F7లో తీసుకోవాలి. ఇవి వేరే ఒక బ్రాంచ్ కోసం కొన్ని అసెట్లు. బిల్డింగ్ బ్రాంచ్, ఫర్నిచర్ అండ్ పిక్చర్ బ్రాంచ్ అన్ని కొత్త లెడ్జెస్ క్రియేట్ చేసుకొని అన్ని డెబిట్ చేసి క్రెడిట్ బ్రాంచ్ ఆఫీస్ చేయాలి. జస్ట్ ఒకటి చూపిస్తాను. ఆల్ట్ సి, బిల్డింగ్, సెట్, అమౌంట్ వచ్చేసి 2,50,000. మళ్ళీ డెబిట్ చేయాలి. ఆల్ట్ సి, ఫర్నిచర్, 20,000. ఇలా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ వచ్చేసి బ్రాంచ్ ఆఫీస్ చేయండి. బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. బ్రాంచ్ అండ్ డివిజన్స్ F7లో పోస్ట్ చేస్తామండి. బ్రాంచ్ కోసం కొన్న అసెట్స్ ఇవి. అక్కడ ఐదు డెబిట్ చేసి లాస్ట్లో క్రెడిట్ బ్రాంచ్ ఆఫీస్, దాని అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. తర్వాత 39 చూడండి, ఇది కూడా F7 వచ్చేసి డెబిట్ బ్రాంచ్ ఆఫీస్ ఎంత ఉంది, 75,000. దాని కింద బ్యాంక్, HDFC బ్యాంక్, F7 తీసుకోండి. 39 ట్రాన్స్ఫర్డ్ బై చెక్ 75,000 ఫ్రమ్ హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్ ఆఫీస్, ఇలా తీసుకోండి. F7లో తీసుకోవాలి. తర్వాత 41 సోల్డ్ టు అక్రాన్ క్లాత్ ఎల్టీడీ సింగపూర్. సో మనము డాలర్ సింబల్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ కరెన్సీ డాలర్, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్, అమౌంట్ ఎంత, 45 రూపీస్. సేల్స్, ఆల్ట్ సి, క్లాతింగ్ ఎల్టీడీ, తండ్రి డెబ్టార్స్. రియల్ టైంలో సింగపూర్ కదా, అక్కడ స్టేట్లు ఏవైతే ఉన్నాయో సింగపూర్లో అవి తీసుకోవాలి. ప్రజెంట్ నేను ఇండియా తీసుకుంటాను, మీరు అక్కడ రియల్ టైంలో ఏది ఉంటే అది తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సేల్స్ తీసుకోకూడదు. అక్కడ ఏముంది, వేరే రాష్ట్రానికి వేరే దేశం నుంచి ఏమైనా పర్చేజ్ చేసినా సేల్ చేసినా సేల్స్ ఎక్స్పోర్ట్ అని తీసుకోవాలి. ఆల్ట్ సి, సేల్స్ అకౌంట్స్. ఓకే, కంప్యూటర్ P4. అక్కడ GST ఉంటే ఇవ్వాలి, లేదంటే వదిలేయాలి. డాలర్ ఇవ్వాలి, డాలర్ ఇచ్చి 500 ఇవ్వాలి. ఆ దేశంలో GST లేదు కాబట్టి మనము ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ కాన్కర్డ్ ప్యాకింగ్ సర్వీస్ ఆన్ క్రెడిట్ సేల్స్ బ్రాంచ్ అని తీసుకోండి. అన్రిజిస్టర్డ్ సేల్స్ బ్రాంచ్, కాన్కర్డ్ ప్యాకింగ్ సర్వీస్ అన్రిజిస్టర్డ్ తీసుకోండి. సేల్స్ ఎక్స్పోర్ట్ తీసుకోకూడదు. సేల్స్ బ్రాంచ్ అని కొత్తగా చేసుకోవాలి. ఇక్కడ కంప్యూటర్ P4 8,000, రతలాన్ 5,000. దాని కింద ట్యాక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఓకే.
నెక్స్ట్ ఫిబ్రవరిలో చూడండి, ఫిబ్రవరిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 52 డిస్కౌంట్ వచ్చి ఏం చేయాలి, డిస్కౌంట్ మీకు తెలుసు ఆల్రెడీ, డిస్కౌంట్ వస్తే ఏం చేయాలి. నెక్స్ట్ రిసిప్ట్ 52 చూడండి, 52 డాలర్ ఇవ్వాలి. డాలర్ ఇచ్చి 7,500. డెబిట్ బ్యాంక్ చార్జెస్ ఇక్కడ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా తీసుకోవాలి. ఓకే, డిస్కౌంట్ అన్నాడు కదా 53 డిస్కౌంట్ అంటే ఏం చేయాలి, మనం ఏం చేస్తాం, F11కి వెళ్ళి ఈ ఫ్యూచర్ ఎస్ పెట్టుకోవాలి. యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ వైసెస్. డిస్కౌంట్ ఫీచర్ ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, ఇక్కడ క్వాంటిటీ రేట్ పక్కన డిస్కౌంట్ కాలం వస్తుంది, అది న్యాచురల్గా ఇచ్చుకోవాలి. ఓకే, సో 54 చూడండి, 54. సో F7 అన్కరెక్ట్, దానికి వచ్చేసి ఇంట్రెస్ట్ పేడ్ చేయండి ఫస్ట్. ఎక్స్పెన్సెస్ 2930, దాని కింద కాన్క్రెట్ ఇవ్వాలి. F7లో పోస్ట్ చేయండి అది 54 F7. మార్చ్ ఏమైనా డౌట్ ఉందో చూడండి. మార్చ్లో మీరు ఇక్కడ 63లో స్టైలెక్స్ కార్పొరేషన్ వాళ్ళకి సేల్ చేశారు. 65లో ఏం చేశారు వాళ్ళు, స్టైలెక్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్ 1 కంప్యూటర్, ఓ కంప్యూటర్ రిటర్న్ చేశారు. అంటే ఏ దాంట్లో వేసుకోవాలి, సేల్స్ రిటర్న్ వచ్చి ఏ దాంట్లో వేయాలి, ఎడిట్ నోట్లో వేయాలి. ఓకేనా, సో ఆ కంప్యూటర్ ఏదైతే ఉందో కంప్యూటర్ అతలా జస్ట్ క్వాంటిటీ ఇస్తే రేట్ అదే పడిపోతుంది. ట్యాక్స్ ఇచ్చుకోండి మీరే, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టపోయేది మీరే. జస్ట్ ఇక్కడ అక్రాన్ ఇస్తున్నాను నేను, జస్ట్ మీకు సేల్స్ IGST అని తీసుకోవాలి. జస్ట్ క్వాంటిటీ ఏది ఇస్తే అది, జస్ట్ అట్లా రేట్ ఇస్తానే ఆటోమేటిక్గా రేట్, క్వాంటిటీ ఇస్తానే రేట్ పడిపోతుంది. ట్యాక్స్ ఇచ్చుకోండి నేను, లేకుంటే నష్టపోయేది మీరే ట్యాక్స్ ఇవ్వకపోతే. ఇది 67 అన్ని పేమెంట్ అన్ని డెబిట్ చేసి బ్రాంచ్ ఆఫీస్ క్రియేట్ చేయండి. లాస్ట్లో చూడండి, ట్రాన్స్ఫర్ 20% ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ టు జనరల్ సర్వీస్ అండ్ రిమైనింగ్ అమౌంట్ క్యాపిటల్ అన్నాడు. సో F7కి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకొని మీకు అక్కడ వేరే వాల్యూ వస్తుంది, కంట్రోల్ లేని క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. ఇక్కడ నాకు ఎంత వచ్చింది అమౌంట్, ఓకే ఇక్కడ వచ్చి 3,59,726.81 ఇంటూ 20/100, 71,000 సపరేట్ చేసుకోవాలి, రిమైనింగ్ అమౌంట్ 0 చేసుకోవాలి. 3,59,726.81 అది 0 అయిపోయి కొంత అమౌంట్ జనరల్ రిజర్వ్లో పెట్టాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇక్కడ వచ్చేసి 71,945.362, రిమైనింగ్ అమౌంట్ క్యాపిటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ కలపాలి. ఎందుకంటే ఫ్యూచర్లో సర్ప్లస్ రావచ్చేమో, కొంత అమౌంట్ పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ వచ్చిన అమౌంట్ని ఇలా 20% జనరల్ రిజర్వ్లో పెట్టుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ని 0 చేయాలి. ఈ విధంగా అండి, ఈ విధంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్, BOM బిల్ ఆఫ్ మెటీరియల్, ఆటోమేటిక్ పేమెంట్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసుకున్నాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్, ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్.
క్లియరా? ఎనీ డౌట్స్ ప్లీజ్ అడగండి. చూడాలి సార్, మళ్ళీ చూడాలి సార్ ఇవి. వీడియోని 1-2 సార్లు చూడండి, నిదానంగా అర్థం చేసుకోండి, మెయిన్ పాయింట్స్ పక్కన రాసుకోండి, నిదానంగా చేయండి. ఓకేనా? ఓకే సార్. యా, డన్ గైస్.